హాయ్ అండి. ఎంత బాగున్నారండి? వినాయక చవితి వెళ్ళిన మరుసటి రోజే మనం వినాయకుడిని నిమజ్జనం చేసేస్తాం. కానీ స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలు, పండ్లు మాత్రం మనం ఉపయోగించుకుంటాము. అలా పెట్టిన నైవేద్యంలోని వెలగపండుని మేమేం చేస్తున్నామో చూడండి. విడిగా వెలగపండు అనేది పిల్లలు తినడానికి ఇష్టపడరండి. చాలామంది పెద్దలు కూడా తినరు. కానీ అందరూ తినేలాగా ఇలా తయారు చేసుకొని పెడితే పిల్లలకి చాలా మంచిదండి. వెలగపండు గుజ్జు వలన అనేక అనేకానేక సూక్ష్మ రోగాలెన్నిటినో తగ్గిస్తుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే మన పండుగలలో ఎన్నో మన ఆరోగ్య విషయాలు దాగి ఉన్నాయండి. ఇలా ఈ వెలగపండుని స్వామికి నైవేద్యం పెట్టి మనం ఉపయోగిస్తే ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు జామ్ తిన్నంత ఇష్టంగా తింటారండి. అదా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ వెలగపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుని మనం దానికి సరిపడా బెల్లాన్ని తురుముకుని కలుపుకొని పిల్లలకు కనిపెడితే టేస్ట్ ఉంటుందండి. దీని టేస్ట్కి ఎలాంటి జామ్ పనికిరాదండి. పిల్లలంతా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా తయారు చేసి పెట్టి చూడండి కావాలంటే. ఈ అంటువ్యాధులు ప్రబలే సందర్భము, సమయము, కాలము కాబట్టి ఈ టైంలో ఇలా వెలగపండుని తయారు చేసి పిల్లలు పెద్దలు అందరూ తిన్నారంటే చిన్న చిన్న అంటువ్యాధులు దరిచేరకుండా ఉంటాయండి. ఈ క్యాన్సర్ కారక నిరోధక శక్తి కూడా దీనిలో ఉందంటున్నారు. సంప్రదాయబద్ధమైన ఫుడ్ అండి ఇది. మనం ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళు తినే విధంగా తయారు చేసి పెట్టుకోవాలి మనం. ఇలా తగినంత బెల్లం వేసి కొంచెం ఎక్కువగానే పడుతుందండి బెల్లము. ఎందుకంటే ఆ వగరు అది పోతుంది. మంచి స్వీట్నెస్ వస్తుంది. కొంచెం ఎక్కువగానే పడుతుంది బెల్లం దీనిలో. ఇలా మనం చిన్న పచ్చడి బండతోటి కనుక నలుపుకున్నామంటే చాలండి. ఏ మిక్సీలో అలా వేసుకోకూడదండి. ఇలా తయారు చేసుకోండి. మనం ఆ బౌల్లోనే అలా మనం బెల్లం బాగా నలిగేలాగా అలా తిప్పుతున్నాను నేను పచ్చడి బండతోటి. బెల్లం తురిమి వేసినా కానీ చాకుతోటి చిన్న చిన్న పీసెస్గా మిగిలిపోతుంది. అలా ఇలా మనం పచ్చడి బండతోటి కనుక పచ్చడి నూరుకున్నట్టుగా చేసుకున్నామంటే బాగుంటుందండి. వెలగపండు చూస్తే చాలండి మా ఇంట్లో ఇలా తయారు చేసి పిల్లలకు పెడతాము. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇలా చేసి పెడితే. ఈ వెలగపండుతోటి పెరుగు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అదైతే అన్నంలో తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.